నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 51. సాడ్ ఫేస్తో ఆఫీస్కి వచ్చిన శిఖర్ని చూసి ఏం జరిగింది, ఎందుకిలా ఉన్నావు, కంగారు పడుతూ అడిగాడు రితీష్. ఓరకంట అతన్నే చూస్తున్న రియా పెదవులపై డెవిల్ స్మైల్ వచ్చింది. పైకి మాత్రం ఏమీ ఎరగనట్టు. అవును సార్, మీరెందుకిలా ఉన్నారు, ఆరోగ్యం బాగోలేదా? అలా అయితే రెస్ట్ తీసుకోలేకపోయారా? ఇక్కడ మేమున్నాం కదా వర్క్ చేయడానికి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు వెళ్ళి ప్రైవేట్ రూమ్లో రెస్ట్ తీసుకోండి. ఇక్కడ రితీష్, మధుకర్ ఉన్నారు కదా, పనులన్నీ మేము చూస్తాం. అతని మీద ఎంతో శ్రద్ధ చూపించింది. రియా చెప్పింది నిజమే శిఖర్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు రితీష్. అతడు ఎప్పుడు శిఖర్ ఇలా ఉండడం చూడలేదు, అందుకే కంగారు పడ్డాడు. నేను బాగానే ఉన్నాను, అనవసరంగా మీరు నన్ను ఇరిటేట్ చేయకండి. నా ముందు ఇలా భజన చేస్తూ టైం వేస్ట్ చేయకండి. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి వాళ్ళని విసుక్కున్నాడు శిఖర్. దాంతో సైలెంట్గా వాళ్ళు తమ క్యాబిన్కి వెళ్ళి పనులు చేయడం మొదలుపెట్టారు. లంచ్ టైంలో పింకీ వచ్చి సంయుక్త గది తలుపుని దబదబా బాదింది. ఏడుస్తూ పడుకొని ఉన్న సంయుక్త విసుగ్గా లేచి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా కనిపించిన పింకీని చూసి, నన్ను మనశ్శాంతిగా కాసేపు పడుకొనివ్వవా నువ్వు అని ఆ అమ్మాయి మీద విరుచుకుపడింది. ముఖం చిన్నబుచ్చుకున్న పింకీ, నా మీద ఎందుకు అరుస్తావు? నాకేమీ సోకులేదు నీ నిద్ర డిస్టర్బ్ చేయడానికి. పెద్దమ్మ నిన్ను భోజనానికి పిలుచుకురమ్మంటే వచ్చాను. అయినా నీ తిక్కకి భావనే కరెక్ట్. అందుకే నీ ఇష్టంతో పని లేకుండా మీ పెళ్ళికి ముహూర్తం పెట్టించాడు. కోపంతో అనేసి పింకి వెళ్తుంటే అని ఆశ్చర్యంతో నోరు తెరిచింది సంయుక్త. కాసేపటికి ఆ షాక్ నుండి తేరుకుంది. నాకు ఇష్టం లేదని చెప్తున్నా వినకుండా అలా ఎలా పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాడు? ఉండు, ఆ సంగతి ఏంటో ఇప్పుడే తేలుస్తాను అని రుసరుసలాడుతూ శిఖర్కి కాల్ కలిపింది. వర్క్ చేసుకుంటున్న అతడు సెల్ రింగ్ అవ్వడంతో తల తిప్పి సెల్ ఫోన్ వైపు చూశాడు. డిస్ప్లేకి పెట్టుకున్న సంయుక్త ఫోటో కనిపించగానే అతని పెదవులపై చిరునవ్వు వచ్చింది. నాకు తెలిసే నువ్వు చేస్తావని, కానీ నేను లిఫ్ట్ చెయ్యనుగా. చేస్తే నువ్వు రాక్షసిలా ప్రెస్టేషన్ అంతో నా మీద అరుస్తావు. ఇప్పుడు నీ అరుపులు వినే మూడు, ఓపిక రెండూ లేవు అనుకున్న అతడు కాల్ లిఫ్ట్ చేయలేదు. కానీ సెల్ ఫోన్ని సైలెంట్లో పెట్టాడు. సంయు ఎన్నిసార్లు కాల్ చేసినా అతడు లిఫ్ట్ చేయకపోవడంతో కోపంతో వచ్చి సెల్ని నేలకేసి కొట్టబోయింది. ఇది పగిలితే నాకే బొక్క, మళ్ళీ అడిగినా నాన్న ఫోన్ కొనిపెట్టాడు అనుకున్న సంయు తన కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఫోన్ని మంచం మీద పడేసింది. అమ్మా అని కాలు తపతపా నేలకేసి బాదుతూ వంటింట్లోకి వచ్చింది. వచ్చావా, భోజనానికి కూడా రావేమో అనుకున్నా ముసిముసిగా నవ్వింది మాధవి. నేనేమీ భోజనానికి రాలేదు, ఉడుకుబోతుతనంతో అనేసి బొంగమూతి పెట్టింది. మరెందుకు వచ్చావు? తినడానికి డైనింగ్ టేబుల్ మీద ఆహార పదార్థాలు పెడుతున్న మాధవి అడిగింది. అని గట్టిగా ప్రెస్టేషన్తో అరిచింది సంయుక్త. నీకేమైనా దయ్యం పట్టిందా సంయు, అలా అరుస్తున్నావు? నా చెవులు చిల్లులు పడేలా కసిరింది మాధవి. ఇక్కడ నా మనసుకు తూట్లు పడుతుంటే నీకు పట్టడం లేదు, కానీ నీ చెవుల గురించి వచ్చిందా? పోతే పోయాయి వెదవ చెవులు, అవి ఉంటే ఎంత పోతే ఎంత, కోపంతో విసుక్కుంది. ఏంటి, నా చెవులు పోవాలా? ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది మాధవి. లేకపోతే ఏంటమ్మా, అలక చూపించింది సంయు. నీ బాధేంటో ముందు చెప్పి చావు, అది చెప్పకుండా ఏదేదో వాగుతున్నావు, పైగా నా చెవులు పోవాలని చూస్తున్నావు. అవి పోతే నువ్వు పిలిచింది నాకెలా వినిపిస్తుంది? నువ్వు చేసి పెట్టమని అడిగింది ఎలా చేసి పెడతాను అంటూనే అత్తయ్య భోజనానికి రండి అని జానకమ్మని పిలిచింది. ఇప్పుడు ఆ ముసల్దాన్ని ఎందుకు పిలుస్తున్నావు? ఉక్రోషపడింది సంయు. ఏంటా మాటలు, పెద్దావిడ వింటే నొచ్చుకుంటుంది. చిన్నప్పుడంటే ఏదో చిన్నపిల్లవి తెలియక అన్నావు అని సర్దుకునేది. ఇప్పుడు పెళ్ళీడు వచ్చింది, రేపో మాపో పెళ్ళి కాబోతోంది. ఇప్పుడు కూడా అలా పిలవడం తప్పు కదూ, మరోసారి ఇలా పిలవకు చిన్నగా మందలించింది. ఇవన్నీ తెలుస్తాయి, కానీ నాకు ఇష్టం లేని పెళ్లి చేయకూడదు అన్నది మాత్రం తెలియదు అన్న సంయు మూతి 3 వంకర్లు తిప్పింది. ఇదిగో నీ పెళ్లి సంగతి అయితే నాతో మాట్లాడకు, వెళ్ళి మీ బావతో మాట్లాడు. మేమేమీ మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించలేదు, మీ బావ పెట్టించాడు. దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, చేతులెత్తేసింది మాధవి. తేల్చుకుందామంటే నీ అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా, దీర్ఘం తీసింది. అయితే నన్నేం చేయమంటావు? ధైర్యం ఉంటే రాత్రికి వస్తాడు కదా, వెళ్ళి ఎందుకిలా చేసావని అడుగు, అంతేకాని ఇలా నా ముందు నసపెట్టకు విసుక్కుంది మాధవి. ఇప్పటికే ఆలస్యమైంది, కూర్చో భోంచేద్దాం అందరికీ వడ్డించింది. నీకెప్పుడు ఈ తిండిగోల తప్ప మరొకటి ఉండదు. నాకేమీ వద్దు, అదేదో మీరే బొజ్జనుండా తినేసి హ్యాపీగా ఉండండి అని అప్పుడే భోజనానికి వచ్చి కూర్చుంటున్న తండ్రి వైపు, భామ వైపు కోపంగా చూసింది. వాళ్ళు మాత్రం ముసిముసిగా నవ్వుకున్నారు.
అది చూసి అరే నా బాధ ఎవరికీ పట్టడం లేదు, చెప్తుంటే పైగా నవ్వేస్తున్నారు. అసలు వీళ్ళని కాదు మా బావగాడిని తిట్టాలి. నాకు వస్తున్న కోపానికి ఇప్పుడే వెళ్ళి బావ ముక్కు కొరికేసి 2 బుగ్గలు తబలాలా వాయించాలని ఉంది. కసిగా తిట్టుకుంటూ ఆకలికి ఆగలేని సంయు భోజనానికి కూర్చుంది. ఇక్కడ సంయు చేస్తున్న హంగామా అంతా చాటుగా వీడియో తీసి శిఖర్కి పంపింది పింకీ. ఆ వీడియో చూసిన శిఖర్కి నవ్వు ఆగలేదు. పగలబడి నవ్వాడు. అప్పుడే ఏదో పని మీద అటుగా వచ్చిన రియా అతన్ని చూసి క్యాబిన్ లోపలికి రాకుండా ఆగిపోయింది. పాపం సంయు ఇతనితో పెళ్లికి రిజెక్ట్ చేసినందుకు పిచ్చి పట్టినట్టుంది. అందుకే ఇలా నవ్వుతున్నాడు. శిఖర్ మీద బోలెడంత సానుభూతి చూపించింది. అయినా నేనున్నాను కదా నీ పిచ్చి పోగొట్టి మళ్ళీ నార్మల్ చేయడానికి తనలో తాను అనుకుంది. ఇప్పుడు అతనికి దగ్గరగా వెళ్ళడం కరెక్ట్ కాదని తన క్యాబిన్కి వెళ్ళి మళ్ళీ వర్క్లో పడింది. ఇంతలో శిఖర్ క్యాబిన్కి రితీష్ వచ్చాడు. అతడు నవ్వడం చూసి తెల్లమొహం వేశాడు. వీడికి ఏదో అయ్యింది. పొద్దునేమో కోపంగా ఉన్నాడు, ఇప్పుడేమో నవ్వుతున్నాడు. మొన్న వద్దురా అంటే వినకుండా అర్ధరాత్రి దాటాక ఇంటికి వెళ్ళాడు. దారిలో ఏ దయ్యమో ఆవహించి ఉంటుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఎలాగైనా వీడిని భూతవేడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ దయ్యాన్ని వదిలించాలి, లేదంటే వీడు మాకు దక్కడు అనుకున్న రితీష్ శిఖర్ని పలకరించకుండా తిన్నగా మధుకర్ క్యాబిన్కి వచ్చాడు. ఏంట్రా ముఖం వేలాడేసుకొని వచ్చావు? ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయలేదని మన బాస్తో తిట్లు తిన్నావా ఏంటి? కనుబొమ్మలు ఎగరవేసి అడుగుతూ చిన్నగా నవ్వాడు మధుకర్. ఇంకెక్కడి బాస్రా, అంతా అయిపోయింది. నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్నాడు రితీష్. దాంతో కంగారు వచ్చి శిఖర్కి ఏమైంది ఆత్రంగా అడిగాడు మధుకర్. నేను చెప్పడం ఎందుకు, వెళ్ళి చూసిరా అని అదోలా ముఖం పెట్టాడు రితీష్. ఏమైందో ఏంటో అని కంగారుగా శిఖర్ క్యాబిన్కి వచ్చేసరికి అతడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. అతన్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాడికి ఏం కాలేదు, బాగానే ఉన్నాడు కదా, పైగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు, అనవసరంగా నన్ను కంగారు పెట్టావు అన్న మధుకర్ కాసేపు ఆలోచించి ఈరోజు ఏప్రిల్ 1 కూడా కాదు కదా, ఎందుకు నన్ను ఇలా ఫూల్ చేశావు? కోపం వచ్చి రితీష్ని గుర్రుగా చూశాడు మధుకర్. ఏంటి నార్మల్గా ఉండి ఫోన్ మాట్లాడుతున్నాడా? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు రితీష్. అవును, వాడు బాగానే ఉన్నాడు. నీకే మైండ్ దొబ్బిందో లేదంటే కళ్ళు దొబ్బాయో తెలియదు, వెళ్ళి డాక్టర్కి చూపించుకో విసుక్కున్నాడు. అది కాదురా, ఇందాక నేను వెళ్ళినప్పుడు పిచ్చి పట్టిన వాడిలా నవ్వుతూ ఉన్నాడు. వాడు మామూలుగానే నవ్వడు. ఎప్పుడైనా చిరునవ్వు నవ్వుతే అబ్బో అని మురిసిపోవాలి, అలాంటిది అంత బిగ్గరగా నవ్వేసరికి భయం వేసింది తెలుసా, బేలాగా చెప్పాడు. వాడికి ఏదో గుర్తొచ్చి ఉంటుంది, లేదు అంటే ఏదైనా సెల్ ఫోన్లో చూసి ఉంటాడు, అందుకే నవ్వేశాడేమో. ఇది కూడా ఒక వింతేనా, నువ్వు నీ చాదస్తమును అని అతని చిరాగ్గా చూశాడు మధుకర్. నాకు 2 రోజులకే నీ సహచర్యంతో చుక్కలు కనిపిస్తున్నాయి. పాపం మన శిఖర్ ఇన్నాళ్ళుగా నిన్నెలా భరిస్తున్నాడో ఏమో అంటూ అతనిని ఎగతాళి చేశాడు. నీకేంట్రా ఇలాగే మాట్లాడతావు? నేను చూసినప్పుడు చూసి ఉంటే నువ్వు కూడా నాలాగే ఫీల్ అయ్యేవాడివి. అయినా పోయి నీ దగ్గరికి వచ్చి చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. తనకు తాను తిట్టుకొని తన క్యాబిన్కి వెళ్ళాడు. రితీష్ అన్నది నిజమే. సంయుక్త చేసిన హంగామాకి అతడు పట్టరాని సంతోషంతో పిచ్చి పట్టినట్టుగా నవ్వాడు. ఇంకా ఎంతసేపు నవ్వేవాడో కానీ అతనికి కాల్ రావడంతో ఆపాడు. కాల్ మాట్లాడిన తర్వాత గుడ్ జాబ్ పింకీ, నీకు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్లు తెస్తాను. ఇలాగే ఆ తింగర్ది ఇంకేమైనా తింగర్ వేషాలు వేస్తే వీడియో తీసి నాకు పంపు అని పింకీకి మెసేజ్ పెట్టాడు. బాబోయ్, చాక్లెట్లు ఐస్ క్రీమ్లే అని సంబరపడిపోయిన పింకీ అలాగే అని థమ్స్అప్ ఎమోజీ మెసేజ్లో పెట్టింది. ఇంకా అప్పటి నుండి సంయుని హచ్ కుక్కలా ఫాలో చేయడం మొదలుపెట్టింది. సాయంకాలం సంయు బాల్కనీలో కూర్చొని బావా ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నిలదీద్దామా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది. పింకీ సంయు చూడకుండా ఫోటో తీసి బాబోయ్ ఈ రాక్షసి, నువ్వు ఎప్పుడు వస్తావా, నిన్నెప్పుడు ఖర్చేద్దామా అని చూస్తోంది, జాగ్రత్త ఫోటోతో పాటు మెసేజ్ పెట్టింది. అప్పుడే బయలుదేరుతున్న శిఖర్ మెసేజ్ చూసి అహహా అని మళ్ళీ నవ్వాడు. అది చూసి రియా దడుచుకుంది. ఈరోజు నేను ఇంటికి సేఫ్గా వెళ్తానా అనుమానపడింది. తన చుట్టూ ఉన్న వాళ్ళని శిఖర్ కోపంతోనే కాదు నవ్వుతోనూ భయపెడుతున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న శిఖర్ పెదవులపైకి మళ్ళీ నవ్వు వస్తుంటే అవి అందంగా విచ్చుకుంటున్నాయి. సార్ మీరు చాలా సంతోషంతో ఉన్నట్టున్నారు. అతని సమ్మోహనపు నవ్వును చూసి అడగకుండా ఉండలేకపోయింది రియా. యా భుజాలు కదిపాడు శిఖర్.
పాపం సార్కి పిచ్చి పీక్లోకి వెళ్ళినట్టుంది. అందుకే సంతోషానికి బాధకి మధ్య తేడా తెలియడం లేదు అనుకుంది. రియాని ఇంటి ముందు దింపేసి సమయు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ గేటు దగ్గర నిలబడి ఉన్న తన తండ్రిని చూసి ఆ పని చేయలేకపోయాడు. కార్ పార్క్ చేసి, డాడ్ నా కోసం వెయిట్ చేస్తున్నారా అన్నాడు. తల ఆడించి, ఇలా రా, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఇంట్లోకి దారి తీశాడు నిరంజన్. శిఖర్కి తండ్రిని అనుసరించక తప్పలేదు. తల్లి కాఫీ తెచ్చిస్తే తాగుతూ తండ్రి చెప్పే విషయాలు వింటున్నాడు. అవన్నీ కూడా వాళ్ళ పెళ్ళికి సంబంధించిన విషయాలు కావడంతో మధ్యలో నుండి లేచి వెళ్ళలేకపోయాడు. తన తండ్రితో మాటలయ్యాక తన గదికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాడు. సమయు నా కోసం ఎదురు చూస్తూ ఇంకెన్ని తిట్లు తిడుతుందో అనుకున్నాడు. అతడికి ఇప్పుడే ఈ క్షణమే ఆమెను చూడాలి అన్న కోరిక బలంగా కలిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా వచ్చాడు. హాల్లో ఎవరూ కనిపించలేదు. ఇంట్లో ఎవరూ లేరా అనుమానపడ్డాడు. కానీ వీధి గుమ్మం తెరిచి ఉండడంతో లోపల ఉన్నారేమో అనుకొని సంయుక్త గదికి వచ్చాడు. అతడు వచ్చేసరికి ఆమె మంచంపై బోర్లా పడుకొని దీర్ఘ ఆలోచనలో మునిగి ఉంది. అతడు వచ్చినట్టు ఆమెకు తెలియనే లేదు. ఆమె నైట్ డ్రెస్లో ఉంది. ప్యాంటుకి షర్టుకి మధ్య ఉన్న ఆమె సన్నని నడుము కనిపించి అతన్ని కవ్విస్తుంటే చూస్తూ ఉండలేకపోయాడు. తన మునివేళ్లతో తడిమాడు. ఉలిక్కిపడిన సమయు భయంతో కెవ్వుమంది. ఉష్ అంటూ ఆమె నోరు మూశాడు శిఖర్. అతన్ని అక్కడ చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అతడు చెయ్యి వెనక్కి తీసుకోగానే నువ్వేంటిక్కడ విసుక్కుంది. ఈ మాట నేను అనాలి అంటూ ఆమె పక్కన మంచం మీద కూర్చున్నాడు. ఇది నా గది, అందుకే ఇక్కడ ఉన్నాను అతన్ని కోపగించుకుంది. పరాయివాడు తన పక్కన వచ్చి కూర్చున్నట్టుగా గబుక్కున లేచి నిలబడింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటో ఉదయం నుండి ఎక్కువ చేస్తున్నావు. నేను సైలెంట్గా ఉన్నానని తోక జాడించావు అనుకో, కట్ చేస్తాను. నాతో పెళ్ళి వద్దన్నావు, దగ్గరికి వస్తే దూరంగా వెళ్తున్నావు. ఏంటి సంగతి గంభీర స్వరంతో అడిగాడు. అతని మాటలకి ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది. నీకు తెలుసు కదా ఇలా చేస్తే నాకు నచ్చదని. ఆమె చెయ్యి పట్టి లాగగానే ఆమె వచ్చి అతని ఒడిలో వాలింది. గబాల్న పక్కకి దూకబోయింది. అతడు ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. తన చేతుల నడుమ ఆమెను బంధించాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ వీడియోస్ ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.